నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు ప్రెసిడెంట్ ధర్మవరంలో ఉన్నానండి. మనతో పాటు వేణు మోటార్స్ అధినేత అయిన వేణు గారు అయితే ఉన్నారు. ప్రజెంట్ వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నారనమాట. సో కార్పొరేట్ ఆఫీస్ దగ్గర వీళ్ళు ఏమేమి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇస్తున్నారు, అసలు ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ జరుగుతుంది తెలుసు సార్. ఇక్కడ నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్లో అసలు మీరు ఆపరేషన్స్ ఏం జరుగుతాయి ఇక్కడ మనకి? యాక్చువల్లీ మనం ఫ్యాక్టరీ ఓపెనింగ్ కన్నా ముందే ఓపెన్ చేసాం. యాక్చువల్లీ మీ ద్వారా చూపించలేదు, మిస్ అయిపోయాం. ఇక్కడ కంప్లీట్గా ఇంతకుముందు మనం షోరూమ్ నుంచి చేసేది కాకుండా ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడ కూర్చొని కాల్స్ కానీ తర్వాత ఏదైనా డిస్పాచ్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నీ ఇక్కడ నుంచి జరుగుతాయి. వచ్చిన డీలర్స్కి కానీ అందరికి కూడా మనం ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉండాలని చెప్పేసి మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్ డెసిషన్స్ అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయి. ఇప్పుడు మనకి ఏమేమి స్కూటర్స్ సార్ ఇవి? ఈ మోడల్ వచ్చేప్పటికి స్పాట్ 35,000, ఇది 45 to 50 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. దీంట్లో ఫీచర్స్ వచ్చేప్పటికి రివర్స్ గేర్, పార్కింగ్, ఫ్రంట్ డిస్క్, రేర్ డ్రమ్, 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటుంది. ఈ ఫ్లై వచ్చేప్పటికి 12 ఇంచ్ టైర్, చాలా మంది 12 ఇంచ్ అని అడిగేవాళ్ళు. సో 12 ఇంచ్ టైర్ 53,000, 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ డిస్క్, రివర్స్ గేర్, పార్కింగ్, మిగతా ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ ఐకాన్, ఇప్పుడు మాకు గట్టిగా డిమాండ్ ఏది ఉంది అంటే ఐకాన్. చాలా మంది ఇష్టపడుతున్న మోడల్, చూడడానికి మంచి యూనిక్గా ఉంటుంది. సేమ్ డబల్ డిస్క్, 53,000, 60 కిలోమీటర్స్ మైలేజ్. నెక్స్ట్ వెన్యూ అనేది ఫస్ట్ నుంచి మనం కొంచెం తక్కువే ఉంది సేల్, బట్ మనకు అప్రూవల్స్ ఉన్నాయి, మనం చేస్తున్నాము, అది తక్కువే ఉంటుంది సేల్ కూడా. దీనికి ఎంత సార్ రేంజ్? అది 60 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది మనకు. అది 48,000 వస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్స్ ఛార్జింగ్ టైం ఎంత? ఛార్జింగ్ టైం వచ్చేపాటికి 8 to 9 hours పడుతుంది. ఇంకోటి నేను మొన్న రీసెంట్గా కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఈ వీడియో కూడా చూశాను. తిరుపతికి వెళ్ళి వెహికల్స్ అక్కడ ఇచ్చారు, అంటే తిరుపతిలో ఇచ్చారు వెహికల్స్ మీది. సో మనకు అప్రూవల్స్ ఎప్పుడైతే వస్తే వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వెహికల్స్ ఇస్తారని చెప్పి ముక్కోవడం జరిగింది. అనుకున్న తర్వాత అప్రూవల్స్ వచ్చాయి. మనం ఆ వెహికల్స్ ఫస్ట్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తామో ఆ వెహికల్స్ అలాగే పక్కన తీసి పెట్టేసి మనం టీటీడీకి ఒక మెయిల్ ఇవ్వడం జరిగింది, ఇలా వెహికల్స్ ఇస్తామని చెప్పేసి. ఇదంతా ప్రాసెస్ అయ్యి కొంచెం టైం పట్టింది. బట్ ఏవైతే ఫస్ట్ మనం ప్రొడక్షన్ చేసాం ఆ వెహికల్స్ పక్కన పెట్టేసి అవే తీసుకెళ్లి మనం టెంపుల్కి డొనేట్ చేసి వచ్చాం. అంటే టీటీడీ స్టాఫ్ అది తిరగడానికి యూజ్ చేస్తారు. రీసెంట్గా వెళ్ళి ఇచ్చొచ్చు. ఇప్పుడు మన వేణు మోటార్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు కార్పొరేట్ ఆఫీస్ ధర్మవరంలో పెట్టారు, అలానే అసెంబ్లింగ్ యూనిట్ కూడా ధర్మవరం త్రూనే వెళ్తుంది. సో కస్టమర్స్కి ఇంకా మరింత ఫాస్ట్గా రెస్పాన్స్ ఉండబోతుంది ఇప్పుడు మీదట. సార్ ఇప్పుడు వరకు బ్రాంచెస్ మెయిన్ మాది ఏమున్నాయంటే ధర్మవరం, అనంతపురం ఉండేది. ఇప్పుడు అది కాస్త తిరుపతి, రీసెంట్గా తిరుపతి ఓపెన్ చేసాం. నెక్స్ట్ బెంగళూరు ఓపెన్ చేసాం. దీని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ చేస్తాం. దగ్గరగా వస్తున్నాం, ఒక్కొక్కరికి దగ్గరగా రాబోతున్నాం. ఇంకోటి కస్టమర్స్కి ఇప్పుడు మొన్నటి వరకు మీరు రిమోట్ ఏరియాస్లో అమ్మారు వెహికల్స్, మీ డీలర్స్ లేని ప్రాంతాల్లో కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇలాగా మీరు ఓన్ షోరూమ్స్ పెడతాం. అంతే కదండి. ఇప్పుడు ఎక్కడైతే మనకు డీలర్ పాయింట్ టచ్ లేదో, తక్కువ ఉందో అలాంటి చోట మనం ప్లాన్ చేసుకుంటూ పెడుతూ వస్తాం. ఇప్పుడు వరకు అమ్మిన వాళ్ళకు కూడా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా డిస్టెన్స్ నుంచి పర్చేజ్ చేశారు, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెహికల్స్ ఇప్పుడు ఇమీడియట్ డెలివరీ అన్ని? ఇమీడియట్ డెలివరీ ఒక 2 days అంతే. ఎందుకంటే ఇవాళ పేమెంట్ అయినా కన్ఫర్మేషన్ ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక 2 days ఉండేది. నెక్స్ట్ ఇంకోటి మీరు లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు వేణు మోటార్స్ బ్యాటరీస్ కావాలంటే ఎవరైనా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు కూడా వేణు మోటార్స్ బ్యాటరీస్ అమ్ముతారు. ఏహెచ్ కెపాసిటీస్ లో ఇస్తున్నారు. 32 ఇస్తున్నాం, నెక్స్ట్ 42 AH ఇస్తున్నాం. చార్జర్స్ కావాలంటే ఇస్తారు. చార్జర్ కూడా ఇస్తున్నాం. చార్జర్ 48 volts, 60 volts, ఈ రెండు కూడా మనం ఇస్తున్నాం. మీకనే కాకుండా బయట కస్టమర్ ఎవరికైనా, ఒక మన కస్టమర్ అనే కాదు, ఎవరు కావాలనుకున్నా కూడా 4 amps చార్జర్స్ తో ఇస్తున్నాం. సో ఇంకొకటి మీరు లాస్ట్ టైం కూడా కొన్ని వీడియోస్ పెట్టారు, కేవలం వేణు మోటార్స్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ మోడల్స్ కాకుండా ఇంకొకటి ఏదో స్పోర్ట్స్ టైప్ డిజైన్లో ఒక స్పోర్ట్ రోడ్ కనిపించింది, అంటే ఇంకా కొత్త మోడల్స్ కూడా రాబోతున్నాయి. సో అది ఈ ఫైటర్ అని చెప్పేసి అప్రూవల్ పంపించాము. మేబీ కొంచెం టైం పట్టేటట్టుంది, వస్తాయి. ఈ ఫైటర్ ఒకటి, గరుడ ఒకటి, ఈ 2 మోడల్స్ కూడా మనం ఇంకా లాంచ్ చేయాలి సార్. సో మీరు ప్రజెంట్ వచ్చి 2-wheeler సెగ్మెంట్, ఎవరికైనా 3-wheeler సెగ్మెంట్లోకి వెళ్దామనే థాట్ ఏమైనా మీకు ఉందా? ఇప్పుడు వరకే లేదు, చూద్దాం సమయం. అంటే 3-wheeler అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇప్పటికైతే నాకైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో మనకి స్కూటర్స్ అనే బైక్ మోడల్స్ తీసుకొద్దాం థాట్? బైక్ తప్పకుండా బైక్ ఆల్రెడీ ఒక డిజైన్ ఉంది, ఒక టైం వస్తే తప్పకుండా లాంచ్ చేయాలని ఉన్నాను. మన వెహికల్ చూడడము, దాన్ని ఫైనలైజ్ చేయడము, దాన్ని ఏమేమి అడ్జస్ట్ చేయాలో అవన్నీ చేయడము అన్నీ అయిపోయాయి. టైం కోసం వెయిట్ చేస్తున్నాను, తప్పకుండా లాంచ్ చేస్తాను. ఇప్పుడు మీరు ప్రజెంట్ వచ్చి డైరెక్ట్ డెలివరీస్ అంటే ధర్మవరం నుంచి ఇస్తున్నారు, నెక్స్ట్ తిరుపతి ఒకటి, నెక్స్ట్ ఏమో బెంగళూరు, నెక్స్ట్ హైదరాబాద్. అవన్నీ మీ కంపెనీ నుంచి జరుగుతాయి, మన ఓన్ బ్రాంచ్. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చే మాత్రం ధర్మవరం నుంచే వెళ్తాయి ఏదైనా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సమయం, ఇప్పుడు తిరుపతికి దగ్గరగా అనుకోండి, తిరుపతి దగ్గరగా ఉన్నదంటే తిరుపతి నుంచి వెళ్ళిపోతుంది వెహికల్. నెక్స్ట్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు బెంగళూరుకి దగ్గరగా ఉంది అంటే బెంగళూరు నుంచి డిస్పాచ్ అయిపోతుంది. ఏవైతే ఈ వీటన్నిటికీ కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు వైజాగ్లో లేదనేది తిరుపతి వాళ్ళు బుక్ చేసినా కూడా ధర్మవరం నుంచి వెళ్తుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి.
ఇక్కడ నుంచి వెళ్తుంది. నెక్స్ట్ హైదరాబాద్లో పెడితే హైదరాబాద్ నుంచి డిస్పాచ్ అవుతుంది. ఈ వేణు మోటార్స్ కంపెనీ నచ్చి ఎవరైనా డీలర్ కింద జాయిన్ అవుతారంటే మీరు వెల్కమ్ చేస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా. వాళ్ళకి ఏమైనా డిపాజిట్ లాంటివి ఏమైనా కట్టాల్సి ఉంటుంది? లేదండి, ఇప్పుడు మనం ఏం సింగిల్ ఎన్పీ తీసుకోలేదు ఎవరితో కూడా, డిపాజిట్ అనే ఆలోచనతో ఏం లేదు. సో చూసారుగా ఇవి వేణు మోటార్స్ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ అనమాట. ప్రజెంట్ అయితే వీళ్ళు 4 మోడల్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వచ్చి 35,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు ఐకాన్, ఈఫ్లైన్ ఇంకొక 2 కొత్త స్కూటర్ మోడల్స్ కూడా అయితే ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. సో వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ 35,000 రూపాయల నుంచి 80 to 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారన్నమాట. నాట్ ఓన్లీ స్కూటర్స్ అనమాట, వీళ్ళు బ్యాటరీ ప్యాక్స్ కావాలనుకుంటే వేరే కస్టమర్స్ కూడా ఇస్తున్నారు. చార్జర్స్ కూడా 48 volts 60 volts చార్జర్స్ అయితే బయట కస్టమర్స్ కూడా అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే వీళ్ళు ప్రజెంట్ షోరూమ్స్ అనేవి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా త్వరలో కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా వేణు మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ ఆడ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.